హైదరాబాద్ మియాపూర్లో దారుణం జరిగింది. నడి రోడ్డు పైన యువతిని కత్తితో పొడిచాడు యువకుడు. తనను కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందనే కోపంతో ఈ నిర్వాకానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. తండ్రి లాలుతో కలిసి యువతిని కత్తితో పొడిచాడు అలీషా అలియాస్ పాండు. బాధితురాలు నూకరత్నంకు తీవ్రంగా గాయాలయ్యాయి. గాంధీ హాస్పిటల్లో బాధితులకి ప్రస్తుతానికి చికిత్స అందిస్తున్నారు. అయితే నిందితులని పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. సో మియాపూర్ నడి రోడ్డు పైన ఈ సంఘటన జరిగింది. సో నడి రోడ్డు పైన తనను కాదని వేరే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుందనేటువంటి కోపంతో అలీషా అనేటువంటి ఇక్కడ ఫోటోలో కనిపించే ఈ యువకుడు నూకరత్నం అనేటువంటి ఒక అమ్మాయి పైన చాలా దారుణంగా తండ్రి సహాయంతో కత్తితో పొడిచాడు. సో ప్రస్తుతానికి పోలీసు అదుపులో ఉన్నారు. డైరెక్ట్గా స్పాట్కి వెళ్దాం. ప్రతినిధి నిర్మల సిద్ధంగా ఉన్న. నిర్మల, ఏం జరిగింది ఇక్కడ? అలీషా అనే వ్యక్తి నూకరత్నంకి ఎలా పరిచయం ఉంది? వేరే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని చెప్పి ఒక అమ్మాయిని హతమార్చడం కోసం తండ్రి సహకరించడం ఏంటి కొడుక్కి? నిర్మల, సో ఈ సంఘటనలో డైరెక్ట్గా తండ్రే కొడుకు సహకరించాడని తెలుస్తోంది. ఒక అమ్మాయిని హతమార్చడం కోసం కొడుక్కి తండ్రి సహకరించడం ఏంటి? ప్రస్తుతం అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది? ఎస్ మనోజ్, ఇక్కడైతే మరి నూకరత్నం అనే ఒక మహిళ తనైతే రెడ్డి కాలనీలో, మియాపూర్కు చెందినటువంటి రెడ్డి కాలనీలో కూడా తను ఇళ్లలో పని చేసుకుంటూ కూడా తన జీవితాన్ని అయితే ఒక హౌస్ కీపింగ్ వ్యక్తిగా కూడా తన జీవనాన్ని అయితే గడుపుతూ ఉన్నప్పటికీ తనకు గత నెలలో కూడా ఫిబ్రవరి 20న ప్రసాద్ అనే వ్యక్తిని తను పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది. కానీ అంతకు ముందే ఈ నూకరత్నంకి 2 ఆడపిల్లలు కూడా ఉన్నారు. 2 ఆడపిల్లలు ఉన్నప్పటికీ అప్పటికి భర్త దూరం అయిపోయాడు. తనకైతే భర్త దూరం అవడంతో మరి గత నెల ఫిబ్రవరి 20న ప్రసాద్ అనే వ్యక్తితో తనకు పరిచయం ఏర్పడినప్పటికీ తననైతే వివాహం చేసుకొని తనతో పాటే తను మియాపూర్లో రెడ్డి నగర్లో నివాసం ఉంటుంది. ఈ తరుణంలోనే తను ఎక్కడైతే పనిచేస్తుందో అక్కడే ఒక వంట మనిషిగా చేరినటువంటి వ్యక్తి కూడా తనకు పరిచయం అవడం కూడా జరిగింది. అతని పేరు ఆలిషా అలియాస్ పాండు. తను పరిచయం అవడము, తను వంట ఇష్టం అని చెప్పేసి కూడా చాలాసార్లు నూకరత్నాన్ని అయితే పలు విధాలుగా వేధింపులకు కూడా గురి చేసినట్టుగా పోలీసులు అయితే తెలుపుతూ ఉన్నారు. తన తండ్రి లాలు అలాగే తన ఫ్రెండ్ అయినటువంటి జాన్ వీళ్ళిద్దరితో కలిసి కూడా ఇక్కడ నూకరత్నం ఇంటికైతే తను వెళ్ళాడు. ఈ నెల 19న మొన్ననే 19న తన ఇంటికి వెళ్ళి కూడా తనతో పాటు రావాలి అని చెప్పి తనను బలవంతం చేయడము అలాగే తనను వేధింపులకు గురి చేయడం జరిగింది. అయినప్పటికీ మరి నూకరత్నం నేను రాను అని చెప్పి నిరాకరించడం కూడా జరిగింది. ఆ నిరాకరించిన ఎడల తన తండ్రితో కలిసి అలాగే తనతో పాటు ఉన్న తన ఫ్రెండ్తో కలిసి తన మీద దాడి చేయడం కూడా జరిగింది. నూకరత్నం మీద దాడి చేయడంతో నూకరత్నం అక్కడికక్కడే పడిపోవడంతో కూడా ప్రసాద్ అయితే తనను వివాహం చేసుకున్నటువంటి తన భర్త ప్రసాద్ గాంధీ ఆసుపత్రికి తరలించిన తర్వాత మరి పోలీసులు కూడా వెంటనే అక్కడికి చేరుకొని గాంధీ ఆసుపత్రికి తరలించి తనకు వైద్య సేవల నిమిత్తం అయితే అక్కడ వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. అయినప్పటికీ పోలీసులు ఇక్కడ ఇటు పాండు తండ్రిని కూడా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి వాళ్ళను విచారిస్తూ ఉన్నారు. అదే కోణంలో కూడా ఒక 2 పిల్లలకు తల్లి అయ్యి తన భర్తతో కలిసి ఉన్నప్పటికీ తనకి ఇష్టం లేకుండా వేధించే హక్కు తనకు లేదు కాబట్టి కఠిన శిక్షలు వర్తిస్తాయని చెప్పేసి పోలీసులు కూడా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే నూకరత్నం పరిస్థితి నిలకడగానే ఉంది. తను అక్కడ వైద్య సేవల నిమిత్తం మాత్రము అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రి నుంచి తన సొంత స్వగ్రామమైనటువంటి విజయవాడకు కూడా తీసుకెళ్లిపోవడం కూడా జరిగింది. తన పరిస్థితి నిలకడగా ఉండడంతో వీళ్ళిద్దరిని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మనోజ్, రైట్. సో అటు అమ్మాయి ఏం చెప్తుంది? అమ్మాయి తరపున బంధువులు కానీ లేకపోతే అమ్మాయి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది కాబట్టి అమ్మాయి ఏం చెప్తుంది? అమ్మాయి తరపున కుటుంబం ఏం చెప్తోంది ఇప్పుడు? ఎస్ మనోజ్, మరి అమ్మాయి కానీ అమ్మాయి తరఫున కుటుంబం కావచ్చు, ఇటు అమ్మాయిని పెళ్లి చేసుకున్నటువంటి ప్రసాద్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు. నూకరత్నానికి పాండు అనే వ్యక్తికి ఎలాంటి సంబంధం లేదు, ఒక్కచోట మాత్రం పనిచేస్తున్నారు, అంతవరకే తనకిష్టం లేదన్నా తనని వేధింపులకు గురి చేస్తున్నాడు. నిరాకరించడంతో నా కూతురు పైన నా వైఫ్ పైన కూడా దాడి చేశాడని ప్రసాద్ కూడా చెప్పుకొచ్చిన తరుణాలు పోలీసులు వెల్లడిస్తూ ఉన్నారు. అదే కోణంలో తన బంధువులు కూడా మా అమ్మాయికి ఇష్టం
లేకుండానే తనే మా అమ్మాయి పైన దాడి చేశాడు, తనే ఫోర్స్ చేస్తున్నాడు. జరిగిన ఘటన కూడా దృష్టిలోకి తీసుకోవాలి, మాకు న్యాయం జరిపించాలి. ఎందుకంటే ఇప్పుడంటే తను ప్రాణాలతో బయటపడింది, తర్వాత కూడా తన మీద దాడి చేయడనే నమ్మకం అయితే లేదు. కాబట్టి వాళ్ళకు కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరుతున్నాము అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు మనోజ్. రైట్, థ్యాంక్ యూ నిర్మల. సో మియాపూర్లో నడి రోడ్డు పైన నూకరత్నం అనేటువంటి ఒక అమ్మాయి వేరే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది, తనని కాదని అని చెప్పి అక్కడ ఓ యువకుడు నడి రోడ్డు పైన తండ్రి లాలుతో కలిసి అలీషా అలియాస్ పాండు చాలా దుర్మార్గంగా ఆ అమ్మాయిపై దాడి చేశాడు. ఆ అమ్మాయి పైన దాడి చేసే క్రమంలో వెంటనే అక్కడికి స్థానికులు చేరుకొని చుట్టుముట్టిన వారిని కూడా ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతానికి గాంధీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది నూకరత్నం. సో తను పనిచేసే చోట పరిచయమైనటువంటి ఈ అలీషా అలియాస్ పాండు అనే వ్యక్తి తనని పదే పదే వెంట పడుతూ ఉండేవాడు, వేధిస్తూ ఉండేవాడు. తనని కాదని చెప్పి వేరే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనేటువంటి కారణంతో తనతో పాటుగా పనిచేసేటువంటి ఒక అమ్మాయి నూకరత్నం పైన చాలా విచక్షణయుతంగా కత్తితో పొడిచి, దీనికి ఒక తండ్రి కూడా సహకరించడం. వాడు చేసింది ఒక పాపిష్టి పని, పనికిమాల పని. తర్వాత దానికి తండ్రి సహకరించి తండ్రి దగ్గరుండి ఆ అబ్బాయి చేత, ఆ యువకుడి చేత కత్తితో అమ్మాయిని పొడిపించి చాలా దారుణంగా గాయపరిచాడు. సో ప్రస్తుతానికి ఆ అమ్మాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఏం జరుగుతుందో చూడాలి.